ఏమండి, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బందులు పడ్డారండి. పాపం ఈ రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితమై విపక్ష నేతగా ఏడాది గడుస్తున్నా కానీ జనం నుంచి అతనికి సపోర్ట్ అనేది ఎక్కడ కూడా దొరకట్లేదు. ఆయన ఏ కార్యక్రమం పెట్టినా ఫెయిల్ అయిపోవటమే. మరి స్టార్టింగ్లోనే ఆయన ఒక కార్యక్రమం పెట్టాడు, వెన్నుపోటు అని చెప్పేసి. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి ఆ కార్యక్రమానికి ఏదో జగన్ పార్టీ అనిపించుకునే ఆ కార్యకర్తల మట్టుకి కాస్త ఏదో హడావుడి చేశారు తప్పితే సామాన్య జనం నుంచి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతనికి ప్రోత్సాహం అనేది లేదు. సామాన్య జనం అసలు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా వ్యతిరేకించారు, ముక్కలో చెప్పాలంటే. అది అలాగైపోయింది. మళ్ళీ మొన్న జాబు షూరిటీ మోసం గ్యారంటీ, బాబు మోసం గ్యారంటీ అని ఏదో వాడు పెట్టారు, రాజమండ్రిలో ఎక్కడో పెట్టారు. అక్కడ కూడా ప్రజల నుంచి స్పందన కరువు అయిపోయింది. ఇక దీనికి తోడు అక్కడక్కడ ఏదో చిన్న చిట్క వ్యవహారాల్లో ఏదో చేద్దామని వైసీపీ ఇన్ఛార్జీలు చేస్తూ ఉన్నా కానీ ఎక్కడా కూడా మద్దతు అనేది వాడికి రావట్లేదు. ఇది ఇలా ఉంటే ఈ జగన్ పార్టీ వెనుక ఉండి పచ్చి బూతులు తిట్టి అటు జనాన్ని కూటమి నాయకుల్ని అదిరించి బెదిరించి ఇష్టాసారంగా ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి వాళ్ళ 5 సంవత్సరాల పాలనలో అటు అసెంబ్లీ వేదిక కావచ్చు, ఇటు వైసీపీ పార్టీ కార్యాలయం కావచ్చు, జనంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, సాక్షి పత్రికలో కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు, బండ బూతులు తిట్టినటువంటి కొడాల నానిగారి వాళ్ళ దూరం అయిపోయారు. వల్లభనేని వంశీ అరెస్టులో ఆయన చిక్కుకున్నాడు. ఓసారి మురళీకృష్ణ లేడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో అప్పుడప్పుడు నేను ఉన్నాను అనిపించుకుంటున్నాడు. ఇంకా విజయసాయిరెడ్డి గారు టోటల్గా సైడ్ అయిపోయాడు. తర్వాత ఈయనెవరో ఉండేవాడండి, ఒక అతను వైవి సుబ్బారెడ్డి. అతను ఊసే లేదు. అప్పట్లో మాది పార్టీ, మా బ్లడ్ అనేసి రకరకాల చిందులేసినటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు ఎవరి దారిని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇక మిగిలింది జగన్ గారు. అక్కడక్కడ వైసీపీ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు ఏదో అంతే. ఏదో కొద్దిగా మిగిలింది. పోనీ ఈ కొద్దిపాటితోటే ఏదో చేసి జనం నుంచి సింపతి పొందుదాం, జనం నుంచి మద్దతు పొందుదాం. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. స్థానిక సంస్థలు దగ్గరలో ఉన్నాయి. ఏదో చేద్దామంటే మరి అది చేయడానికి అవకాశం లేదు. చెయ్యాలని జగన్ గారికి ఉంది, ప్రజల్లో మద్దతు కూడగట్టుకోవాలని ఉంది. కానీ ఇతనికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రాష్ట్రంలో విపక్షాన్ని ఏ విధంగా ఢీకుంటున్నాడంటే అభివృద్ధితో ఢీకుంటున్నాడు. ఈ విపక్షాన్ని సంక్షేమంతో ఢీకుంటున్నాడు. ఇలాగ డబుల్ ఇంజన్తో విపక్షాన్ని నలిపి పాడేశాడు. ఓ పక్కన తల్లికి వందనం, ఓ పక్కన నెల బ్రహ్మాండంగా పెన్షన్స్, ఉచిత సిలిండర్లు, త్వరలోనే ఫ్రీ బస్సు, త్వరలోనే అన్నదాత సుఖీభవ, త్వరలోనే నిరుద్యోగ భృతి. ఇది ఒక ఎత్తు. ఈ కాక రాష్ట్రానికి పెట్టుబడులు, టాగ్నిజెడ్ క్యాంపస్ కావచ్చు, యువత కోసం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం, కర్నూలులో రిలయన్స్ శీతల పానీయాల ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకా అనేక పెట్టుబడులు, అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవటం. ఓ పక్కన టెక్నాలజీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇలాగా ఈ డబుల్ ఇంజిన్ని సమర్థవంగా నిర్వహించుకుంటూ, డబుల్ ఇంజిన్ అన్నప్పుడు త్రిబుల్ ఇంజిన్ అనాలి మనం ఇక్కడ. డబుల్ ఇంజిన్ అంటే 2, సంక్షేమ అభివృద్ధి. త్రిబుల్ ఇంజిన్ ఇంకోటి ఉంది, ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టించడం, రాష్ట్ర సంపదను పెంచడం, సంపదను సృష్టించడం. గత పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని అంతటినీ కూడా క్లియర్గా ఒక గాడిలో పెట్టడం. ఇలాగా త్రిబుల్ ఇంజిన్తో
మరి బండి వేగంగా వెళ్ళిపోతుంది ఈ కూటమి ప్రభుత్వం బండి. ఈ ఈ బండి వేగంలో ఈ విపక్ష నేత విపక్ష పార్టీ అటువంటి వైసీపీ నలిగిపోయింది, కింద పడిపోయింది. ఈ దీంతో ఆయనకి అంత చిక్కట్లేదు. ఏదో చేసేద్దామంటే ఏదో అవుతుంది. మనం ఏదో చేద్దాం అనుకున్నాడు సత్యనపల్లిలో, పాపం ఆ సంగయ్య అతనే ఆ టైర్ కింద పడి మరి మృతి చెందటం, కనీసం పట్టించుకోకుండా మానవతా దృక్పథం కూడా లేకుండా ఇతను వ్యవహరించటం. మనం రోడ్డు పోతుంటే ఎవరైనా పడిపోతే మన ప్రమేయం లేకుండా ఆడికి అదే పడిపోయినా మనం దిగి కాసేపు అతనికి సపర్యలు చేసి అవసరమైతే ఒక అంబులెన్స్కి ఫోన్ చేసి అతను సాగనింపి మన పరిమాణం చూసుకుంటాం. కానీ ఇక్కడ అది కూడా జరగలేదే. ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇదేంటి ఇటువంటి నాయకుడు పాలనలోన 5 ఏళ్ళు గడిపామని చెప్పేసి. మరి ఈ రోజున పరిస్థితి ఏంటంటే 1 year తర్వాత జగన్ ఒక్కసారి చూసుకుంటే అతని గ్రాఫ్ 0కి వచ్చింది. ఆల్రెడీ 11 సీట్లకు వచ్చినప్పుడే తగ్గిపోయింది, ఇప్పుడు 0కి వచ్చింది. రాష్ట్రంలో పార్టీ ఉనికి లేకుండా పోయింది, పార్టీ నాయకులు లేకుండా పోయారు. మరి ఇతను పరిపాలన చేసినప్పుడు కార్యకర్తలని డమ్మీ చేసేట, కార్యకర్తలకి కనీసం ఆ ఊర్లో ఆ వైసీపీ కోసం కష్టపడిన ఒక వ్యక్తికి ఒక పెన్షన్ రాయించాలంటే ఆ అధికారం కూడా కార్యకర్తలు లేకుండా చేసాడు. అది కూడా వాలంటీర్ దగ్గరికి వెళ్ళి కార్యకర్త చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి తెచ్చేసినప్పుడు వాళ్ళు కూడా నీరసించిపోయారు. ఈ రోజున ఆ కార్యకర్తల్లో కూడా జగన్ మీద సానుభూతి కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. మరి ఇప్పుడే ఎలా ఉందంటే భవిష్యత్తులో ఈ పార్టీ ఏమవుతుంది అంటే అగమ్య గోచరం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.